గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి చూడవలసిన వీడియో ఇది. తప్పకుండా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళయ్యే ఉంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళే ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాదాపు మీరు కూడా అబ్జర్వ్ చేయండి, అర్థమవుతుంది. అయితే వీళ్ళు ఏం చేయాలి అంటే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతూనే మీ 100% ఎఫర్ట్స్ పెడుతూనే ప్రిపేర్ అవ్వాలి. ఇన్ కేస్ ఒకవేళ మనం టైం బాగలేక మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టినా కూడా జాబ్ రాలేదు అంటే నెక్స్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా మనకి ప్లాన్ బి అనేది ఉండాలి. లేకపోతే మనము ఇబ్బంది పడతాము. జాబ్ ఒక్కటే జీవితం కాదు కదా. మనకి నోటిఫికేషన్ల టైంలో మనము ప్రిపేర్ అవ్వాలి. వస్తే మంచిది, ఒకవేళ రాకపోతే రావాలనే కోరుకుందాము, రావాలనే ప్రయత్నిద్దాము. కానీ రాకపోతే పరిస్థితి ఏంటి, అప్పుడు మనం ఏం చేయాలి అనేది మనకి ముందే ఐడియా ఉండాలి. లేదంటే అప్పుల పాలు కావాల్సి వస్తుంది, తిప్పల పాలు అవ్వాల్సి వస్తుంది. అందుకనే ఖచ్చితంగా మీకైతే ప్లాన్ బి అనేది ఉండాలి. అది ఏం చేయాలనేది మీ టాలెంట్ని బట్టి మీరే డిసైడ్ చేసుకోవాలి. ప్లాన్ బి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక 6 నెలలు సంవత్సరం అయితే మనము ఓకే దాని మీద పెట్టిన తర్వాత మనం ఏదో ఒకటి చేస్తామనేది ఉంటుంది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మనము 2022, 23 నుంచి చూస్తున్నాము. నోటిఫికేషన్లది ఎట్లా ఉందనేది మీ అందరికీ తెలుసు. దాన్ని బట్టి చెప్తున్నా, ఇటు వదులుకోలేము. అబ్బా ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యాము కదా, మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దామనే ఆశ ఉంటుంది. ఇంకో సైడ్ ఏమో ఎన్ని రోజులు చదువుతాము, ఎన్ని రోజులు ఇంకా ఇది అనేది ఉంటుంది. కాబట్టి మనకంటూ ఇన్కమ్ సోర్సెస్ ఉంటే మనకి కొంచెం ధైర్యం ఉంటుంది. దానికోసము మీరు ప్లాన్ బి అనేది ఖచ్చితంగా సెట్ చేసుకోండి. మీ టైంలో మీకున్న టాలెంట్ని బట్టి మీరు ఏదో ఒక విధంగా సెట్ చేసుకోండి. పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బయట హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళు మీ పేరెంట్స్ మీకు పెట్టగలిగే స్థాయిలో ఉంటే మీరు ఇంకా వేరే వర్క్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. కానీ వాళ్ళు ఒకవేళ మీకు పెట్టే స్థితిలో లేరు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటే ఖచ్చితంగా మీరు మీకు చేతనైనంత పని చేసుకొని మీ రూమ్ రెంట్ కానీ మీ ఖర్చులు మీరు తీసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే మనం పేరెంట్స్కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బర్డెన్ కావద్దు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా హౌస్ వైఫ్స్ అయినా కూడా మీరు ఓకే మేము ఏం చేయకున్నా వెళ్తుంది, మేము చదువుకున్నా అన్న వాళ్ళు చదువుకోండి, చదువు కంటిన్యూ చేయండి. లేదు మాకు ఏ సపోర్ట్ లేదు, మాకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది అనుకున్న వాళ్ళు ఏదో ఒకటి మీకు నైపుణ్యం ఉన్న దాంట్లో మీరు ఏదో ఒకటి చెయ్యండి. కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళకి ప్లాన్ బి ఉండాలి. ఇన్కమ్ సోర్సెస్ అయితే తప్పకుండా ఉండాలి. ఏ సిచ్యువేషన్ ఎట్లా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ వీడియో రెస్పాన్స్ని బట్టి నేను గృహిణులు ఏ విధంగా ప్లాన్ బి సెట్ చేసుకోవాలి, ఏ రంగంలో ప్లాన్ బి సెట్ చేసుకోవచ్చో ఒక వీడియో చేస్తాను. బ్యాచిలర్స్కి ఏ విధంగా ప్లాన్ బి సెట్ చేసుకోవాలో ఒక వీడియో చేస్తాను. ఇప్పుడు ఈరోజు పెట్టిన వీడియోని బట్టి రెస్పాన్స్ని బట్టి నేను ఇంకో వీడియో చేస్తాను.